ఉగ్రవాదులు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో అమెరికా, యూరప్ దేశాల తలతెక్కతనం వలన ఉగ్రవాదానికి ఊతం వచ్చింది. ఉగ్రవాదులు ఇప్పుడు ఒక దేశాధినేతల స్థాయిలో మాట్లాడుతున్నారు. వాళ్ళే ఒక పెద్ద ప్రతినిధుల హోదాలో మాట్లాడుతున్నారు. ప్రజలని చంపి అధికారాల్లోకి వచ్చి పాలకులని పక్కన పెట్టించి అరాచకం చేస్తూ ఆయుధాలతో దుర్మార్గాలు చేసేటటువంటి వాళ్ళని ఐక్యరాజ్య సమితి చర్చలు జరుపుతుండడం, అమెరికా, యూరప్ దేశాలు చర్చలు జరుపుతూ ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల స్ఫూర్తితో ఇప్పుడు హమాస్, హెజ్బుల్లా, హౌతీ లాంటి తీవ్రవాదులు అరాచకం చేస్తూ చివరికి ప్రపంచం ఎవరైతే ఈ స్వేచ్ఛాయుత వాతావరణం పేరుతో తీవ్రవాదులకి వదిలేశారో ఆ తీవ్రవాదులు ఇప్పుడు ఏకుమేకై కూర్చున్నారు. ఏకంగా ప్రపంచ వాణిజ్యాన్ని ఏదైతే జలసంధి దగ్గర తొక్కి అవతల పడేస్తున్నారో అందులో భాగంగానే హౌతీ తీవ్రవాదులు యెమెన్ వైపు నుండి వస్తున్నటువంటి వాణిజ్య నౌకలు, ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ బిజినెస్ జరిగేటటువంటి వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తూ అక్కడ వికటాట్టహాసం చేస్తున్నారు. వాళ్ళ మీద చిన్నపాటి దాడులతో మమా అనిపిస్తున్నటువంటి అమెరికా ఏమీ చేయలేకపోతుంది, యూరప్ దేశాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు అక్కడతో ఆగట్లేదు హౌతీ తీవ్రవాదులు. ఇరాన్ తరపున ఏ దుర్మార్గానికైనా పాల్పడుతున్నటువంటి హౌతీ తీవ్రవాదులు ఇప్పుడు ఇండియన్ ఓషన్ వైపుకి దృష్టి సారించారు. ద లీడర్ ఆఫ్ యెమెన్స్ ఇరాన్ aligned Houthis who have been attacking shipping in the Red Sea said the group had carried out operations in the Indian Ocean and towards the southern Israel. ఇది ఇజ్రాయెల్ దిశగా ఏదైతే ఇండియన్ ఓషన్లో తమ కార్యకలాపాలు సాగించబోతున్నాము అంటూ ప్రకటించింది. తద్వారా ఇప్పుడు మొత్తం తీవ్రవాదం, సముద్ర తీవ్రవాదం, ఇప్పటిదాకా సముద్రపు దొంగలు చూసాం, సముద్ర తీవ్రవాదం విజృంభించబోతోంది.